గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ట్యాక్స్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లో ఉన్నాం. ఇప్పుడు దేర్ ఆర్ 5 మెయిన్ హెడ్స్ అండర్ విచ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ విల్ బి కంప్యూటేటెడ్ ఫర్ ది ట్యాక్స్ పర్పస్. దాంట్లో మెయిన్గా శాలరీస్. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కన్సల్టెన్సీ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు శాలరీ తోటి మొదలు పెడతారు. కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ అసెసెస్ వేరు. ఎందుకంటే కంపేరింగ్ టు ది బిజినెస్ పీపుల్ శాలరీడ్ పీపుల్ ఎక్కువ. కాబట్టి ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ పబ్లిక్ ఆర్గనైజేషన్లో కానీ శాలరీడ్ పీపుల్ ఎక్కువ. తర్వాత ఏంటంటే బిజినెస్ పీపుల్కి కన్సల్టెంట్ని ఫిక్స్ చేసుకునే ముందు అతను అన్ని రకాలుగా చూస్తారు. అతని అనుభవాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అతని యొక్క క్యాల్కులేటివ్ మైండ్ని, తర్వాత అడ్వైజింగ్ పాలసీని ఇవన్నీ కరెక్ట్గా మన క్రైటీరియా తీసుకుంటారు. కాబట్టి అంత తేలిగ్గా మనకి శాలరీ కేసులు తప్ప బిజినెస్ కేసులు రావడం కొంచెం కష్టమే. కాబట్టి ఏంటంటే ముందుగా శాలరీస్తో చేస్తే అసలు శాలరీస్ తోటి ఒక ఎంప్లాయీస్ తోటి అనుభవాలు పెరిగితే డిఫరెంట్ రేంజ్లో మీకు శాలరీడ్ పీపుల్ దొరుకుతారు. తర్వాత వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోవడం వల్ల దాదాపు శాలరీ పీపుల్లో కూడా చాలామంది బిజినెస్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ తోటి వాళ్ళు అదర్ సోర్సెస్ కూడా వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు కనుక వాళ్ళకి నచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ కేసులు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసే పొజిషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎంప్లాయీస్ తోటి ముందు వ్యవహారాన్ని మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ పీపుల్ మీకు తారసపడతారు. బ్యాంక్ మేనేజర్లు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎల్సిటీ బోర్డు ఉంటుంది, రైల్వేస్ ఉంటాయి. చాలా రకాల పీపుల్ మీకు తారసపడతారు. కాబట్టి ఏంటంటే అది మీకు గుడ్ బిగినింగ్ అవుతుంది. సో మనం శాలరీస్లో ముందు స్టార్ట్ చేసుకుందాం. ముందు దీంట్లో మెయిన్ హెడ్స్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే మేము వృత్తి అంటే యాక్టర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, కన్సల్టెంట్ కానీ, ఆడిటర్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి వస్తారు. బిజినెస్ మామూలుగా మీకు తెలుసు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే కిరాయికి ఇచ్చిన ఇళ్ళ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్కి మదింపుకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇది కాకుండా మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ కానివ్వండి, తర్వాత మీకు మోటార్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అంటే క్యాబులు మెయింటైన్ చేయడం వల్ల కానివ్వండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వల్ల కానివ్వండి, తర్వాత మీకు ఇది బ్రోకరేజ్ వల్ల కానివ్వండి, కమిషన్ వల్ల కానివ్వండి, రకరకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంత, తర్వాత ఏమో అట్లనే ఎల్ఐసి చేస్తుంటారు, చిట్ ఫండ్ కంపెనీస్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. అట్లనే క్యాపిటల్ గెయిన్స్ అంటే మీ ఆస్తి మార్పిడి వల్ల, అంటే మీరు కొన్న జ్యువెలరీ కానీ, మీరు కొన్న మదుపు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్లు కానీ, ఇవన్నీ కానివ్వండి, లేకపోతే మీరు ఏమైనా ఆస్తి మారకం అంటే మీరు అధిక రేటుకి మీరు ఉన్న ఆస్తిని అమ్ముకోవడం కానీ, అవసరార్థం అమ్ముకోవడం కానీ, లేకపోతే వేరే ఒక ప్రాపర్టీ వేరే ఒక లొకాలిటీలో కొనుక్కుందాం అనే ఉద్దేశంతో కానీ మీరు ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్టీని డిస్పోజ్ చేయటం వల్ల మీకు వచ్చిన లాభం, ఎందుకంటే గతంలో మీరు కొన్న విలువ, ఇప్పుడు అమ్మిన విలువ, ఆ డిఫరెన్స్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. కాబట్టి ఆ క్యాపిటల్ గెయిన్ను కూడా మీరు ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఇది. సో ఇవన్నీ కూడా ఈ 5 హెడ్స్లో ఉన్న ఇన్కమ్స్ అన్నీ కూడా మీరు ఒక రిటర్న్ అంటే స్టేట్మెంట్లో తీసుకుని మీరు దాన్ని కాంపిటేషన్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి మనం పొందగలిగిన ఎగ్జంప్షన్స్ తీసుకుని, తర్వాత పెర్మిసిబుల్ డిడక్షన్స్ తీసుకుని, ట్యాక్స్ రిలీఫ్స్, రిబేట్స్ ఇవన్నీ తీసుకుని, తర్వాత ఏదైతే మనకి 2.5 lakhs దాటి మీకు ఇన్కమ్ ఏదైతే ఉందో దానిపైన మీకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ జరుగుతుంది. ఆ ట్యాక్స్ క్యాలిక్యులేటర్లో ఆల్రెడీ మీరు టీడీఎస్ ద్వారా కానీ, టీసీఎస్ ద్వారా కానీ, లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా కానీ మీరు కనుక ట్యాక్స్ మీ పాన్ నెంబర్ ద్వారా రెమిట్ అయ్యి ఉంటే గవర్నమెంట్కి, దట్ కెన్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ లైబిలిటీ అండ్ ద బ్యాలెన్స్ హ్యాస్ టు బి పెయిడ్ అట్ ది టైమ్ యూ ఫైల్ యువర్ రిటర్న్ ఇన్ ద డ్యూ డేట్. అది సిస్టమ్. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే ఎవరు శాలరీ కింద వస్తారు అంటే మీకు ఎవరైతే
ఎంప్లాయీ రిలేషన్ ఉంటుందో వాళ్ళు పొందే రెమ్యునరేషన్నే శాలరీ కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మీరు చూసుంటారు పార్ట్నర్స్, ఇప్పుడు మీరు మామూలుగా సాత్విక కన్స్ట్రక్షన్స్లో టాలీలో చేసినప్పుడు పార్ట్నర్ రెమ్యునరేషన్ కూడా శాలరీనే, బట్ ఇట్ ఈస్ గివెన్ టు ది శాలరీ టు ది పార్ట్నర్స్ ఫర్ రెండర్డ్ సర్వీస్ టు ది ఆర్గనైజేషన్. దట్ ఈస్ నాట్ శాలరీ. ఎందుకంటే మీరు దేర్ వాజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. వాళ్ళిద్దరికీ యజమాని గుమస్తా అనే రిలేషన్ ఎక్కడ ముడిపడి లేదు నరా, కాబట్టి దానికి కూడా చెందదు. అట్లనే మీకు హాస్టల్ వార్డెన్గా కానీ, లేకపోతే మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉంటే క్లాసులు చెప్తే దానికి ఆంటోరియం కానీ ఇవన్నీ ఇస్తారు. కానీ అవన్నీ కూడా శాలరీస్ కింద మీరు పరిగణించాల్సిన అవసరం లేదు. పరిగణించకూడదు, అవసరం లేదు కదా, పరిగణించకూడదు. సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఎంప్లాయీ రిలేషన్ ఉన్నది మాత్రమే మీరు శాలరీ కింద తీసుకోవాలి. దాన్నే మీరు శాలరీ మదింపులో తీసుకోవాల్సి వస్తుంది. సో దిస్ క్లాస్ ఎసెన్షియల్లీ రిపోర్ట్స్ ఎనీ రెమ్యునరేషన్ which is received by an individual on terms of service provided by him based on a contract employment. ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ లెటర్లో ఎటువంటి బేసిక్స్, ఎటువంటి ఇంక్రిమెంట్స్ నోట్ అయ్యి ఉన్నాయో దాని ప్రకారం మీకు శాలరీ పేమెంట్ జరుగుతుంది. అకార్డింగ్ టు ది ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్డ్ బై యూ. This amount qualifies to be considered for income tax only if there is an employee relationship between the payer and the payer respectively. చెప్పాను కదా, ఆ విధమైన బంధం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చేస్తారు. శాలరీ ఆల్సో షుడ్ ఇంక్లూడ్ ద బేసిక్ వేజెస్ ఆర్ శాలరీ, అడ్వాన్స్ శాలరీ. ఎందుకంటే శాలరీ ఈ నెలంతా చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అట్లా కాకుండా అడ్వాన్స్ శాలరీ కూడా ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. దాన్ని పెన్షన్ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే శాలరీ ఎప్పుడు వస్తుందంటే డ్యూరింగ్ ది సర్వీస్ పీరియడ్ వస్తుంది. తర్వాత మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు కూడా వస్తుంది. దాంట్లో అది వచ్చే దాన్ని పెన్షన్ అంటారు. పెన్షన్, కమిషన్ అంటే మీరు డ్యూరింగ్ ది ఎంప్లాయ్మెంట్ ఒకవేళ మీరు దీంట్లో సేల్స్ వింగ్లో కనుకున్నట్టయితే యూ విల్ బి గివెన్ సమ్ కమిషన్ ఆన్ ది టర్న్ ఓవర్స్. అది కూడా మీకు లెక్కేసుకోవాలి. గ్రాట్యుటీ అంటే మీరు రిటైర్ అయినప్పుడు ఇంతకాలం పనిచేసినందుకు గుర్తింపుగా మీ 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 యొక్క సేవని గుర్తించిన దాన్ని గ్రాట్యుటీ చూపించి దానికి కూడా పేమెంట్ ఇస్తారు. పెర్క్విజిట్స్ తర్వాత బోనస్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్, ఇవన్నీ కూడా మీరు శాలరీ కింద తీసుకోవాలి. మీరు శాలరీ కాంపిటీషన్ చేసినప్పుడు మీకు అన్నీ కూడా ఇవన్నీ కనిపిస్తాయి. అది మీకు క్లియర్గా ఉంటుంది. టెక్స్ట్ చదవండి, టెక్స్ట్తో పాటు మీకు క్లియర్గా ఏమేమి ఉంటాయనేది మీకు అర్థం అవుతుంది. తర్వాత ద గ్లాస్ శాలరీ ఇంక్లూడింగ్ అలవెన్సెస్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ ఫుల్ ఇన్ కంప్యూటింగ్ ట్యాక్స్ లయబిలిటీ. అంటే ఎంతైతే మీకు శాలరీ వస్తుందో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అంటే మీకు లీవ్ శాలరీ కానివ్వండి, డిఏ కానివ్వండి, హెచ్ఆర్ఏ కానివ్వండి, యూనిఫామ్ ఎలవెన్స్ కానీ, దిర్ ఆర్ సో మెనీ అలవెన్సెస్. ఆ అలవెన్సెస్తో కలుపుకొని వచ్చేది గ్రాస్ శాలరీ. ఉన్నారా? దీంట్లో పదాలు ఇప్పుడు గ్రాస్ శాలరీ ఇంక్లూడింగ్ దిస్ అలవెన్సెస్ మైనస్ డిడక్షన్స్, తర్వాత వచ్చేది డిడక్షన్స్, లోన్ రీపేమెంట్స్ అవన్నీ పోయిన తర్వాత టేక్ హోమ్ శాలరీ అవుతుంది. విన్నారా? సో మీకు మొత్తం వచ్చిన శాలరీ మీద మీకు ట్యాక్స్ క్యాల్కులేషన్ జరగదు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న దాన్ని అంటే నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేస్తాం. దీంట్లో 2 పాలసీలు పెట్టారు. డిడక్షన్స్ అన్నీ, ఎగ్జంప్షన్స్ అన్నీ ఒప్పుకున్న తర్వాత మీరు ఇన్కమ్ని ఫైల్ చేస్తారా, లేదు నాకు మొత్తం శాలరీ మీద ఇన్కమ్ ఫైల్ చేస్తారా? అన్నీ నాకు కావాలి, నేను ఆ పాత పద్ధతిలో ఉంటా, ఓల్డ్ రిజీమ్ అండ్ న్యూ రిజీమ్ ఉన్నట్టయితే మీకు 5%, 20% అంటే 30% లెక్కన మీకు ట్యాక్స్ క్యాల్కులేషన్ అవుతుంది. అన్నారా? అంటే 2.5 వరకు నో ట్యాక్స్, 2.5 to 5 lakhs 5% ఆన్ ది బ్యాలెన్స్ విచ్ ఎక్సీడ్స్ 2.5. తర్వాత 20% ఇమ్మీడియట్గా, అంటే అప్ టు 10 lakhs. అబౌవ్ 10 lakhs 30% క్యాల్కులేట్ అవుతుంది. కానీ
న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఏమవుతుందంటే 2.5 వరకు అక్కడ ఇక్కడ కూడా ఎగ్జామ్షనే, 2.5 తర్వాత 5 వరకు 5% ఉన్నారా, అక్కడ ఇక్కడ కూడా ఇదే. తర్వాత మళ్ళీ 5 to 7.5 10%, 7.5 to 10 lakhs 12.5%, అట్లా ఎవ్రీ 2.5 lakhsకి 5% పెంచుకుంటూ వచ్చారన్న ఉన్నారా. కాబట్టి ఏంటంటే ఆ రెజ్యూమ్ కానీ ఈ రెజ్యూమ్ కానీ మనకు ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో మనం న్యూ రెజ్యూమ్ అండ్ ఓల్డ్ రెజ్యూమ్లో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఏది బాగుంటుందో. అసలు ఆ క్లయింట్కి అడ్వైజ్ చేయాలంటే న్యూ రెజ్యూమ్లో ఉంటే బాగుంటుందా, ఓల్డ్ రెజ్యూమ్లో బాగుంటుందా అనేది మనకు ఒక క్యాల్కులేటర్ ఉంది కూడా. ఏది మన ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ట్యాక్స్ క్యాల్కులేటర్ కనిపిస్తుంది. దాన్ని ఎలా దాన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే మనం కంప్లీట్ ఇన్కమ్ వేసేసి అజ్యూమ్డ్ ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ వేసేస్తే యూ విల్ గెట్ ద ట్యాక్స్ బర్డెన్ ఇన్ బోత్ ది రెజ్యూమ్స్. సో ఆ విధంగా మీరు అడ్వైజ్ చేయొచ్చు. తర్వాత మీకు బేసిక్ శాలరీ అండ్ అలవెన్సెస్ అని 2 ఉంటాయి అన్నారా. బేసిక్ శాలరీ, అలవెన్సెస్ అండ్ పెరిక్విజిట్స్. అలవెన్సెస్ అంటే ఏంటి అన్నారా. An allowance is the financial benefit given to the employee by the employer over and above the basic salary. బేసిక్ శాలరీ తక్కువ ఉంటుందండి, దానిపైన డిఏ అంటే కరువు బత్యం, డియర్నెస్ అలవెన్స్, తర్వాత వీడిఏ వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, సిసిఏ, ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ ఎమాల్యుమెంట్స్ ఓవర్ అండ్ అబౌవ్ ది బేసిక్ శాలరీ. ఇవన్నీ కలిపే మీకు శాలరీ వస్తుంది. సో బేసిక్స్ అంటే మీకు బేసిక్ శాలరీ మీదనే ఇంక్రిమెంట్లు షెడ్యూల్ ఉంటుంది అన్నారా. ఎప్పటికప్పుడు మీకు డిఏ పెరుగుతూ ఉంటుంది. డిఏ పెరిగినప్పుడల్లా మీకు అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సో తర్వాత దీస్ బెనిఫిట్స్ ఆర్ ప్రొవైడెడ్ టు కవర్ ఎక్స్పెన్సెస్ విచ్ మే బి ఇంకర్డ్ టు ఫెసిలిటేట్ ది డిశ్చార్జ్ ఆఫ్ సర్వీస్ అన్నారా. ఇవన్నీ ఎందుకు ఇస్తారు అంటే మీరు ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నారో, విలేజ్లో పనిచేస్తున్నారా, మండల హెడ్ క్వార్టరా, టౌనా, సిటీయా, మెట్రో సిటీయా, అంటే అక్కడ ఆ స్థల ప్రభావాన్ని బట్టి మీరు భరించాల్సిన ఖర్చుల యొక్క మార్పులు ఉంటాయి. హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇతరత్ర ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీట్ కావాలి కదా, ఎందుకంటే మీట్ కాకపోతే వాళ్ళు పని చేయలేరు. అందుకని మీకు బెనిఫిట్స్లో కూడా, మీకు అలవెన్సెస్లో కూడా ఏరియాని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటాయి. సో కన్వీనియన్స్ అలవెన్స్ ఈజ్ పెయిడ్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ కమ్యూటింగ్ టు వర్క్ ప్లేస్. అంటే మనం ఎక్కడి నుంచో రావాలి కాబట్టి దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. సమ్ ఆఫ్ దీస్ అలవెన్సెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ది హెడ్ సాలరీస్. ఈ ఇచ్చిన అలవెన్సెస్లో కొంత పూర్తిగా ఎగ్జామ్ట్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్ట్ అంటే తెలుసు కదా, మినహాయింపు. కొంత పార్ట్ ఎగ్జామ్ట్ అవుతాయి, కొంత అసలు నీళ్ళు ఎగ్జామ్షనే ఉండదండి. అవి చూద్దాం. సమ్ ఆఫ్ దీస్ అలవెన్సెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ది హెడ్ సాలరీస్. ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ అగైన్ could be partly taxable and few others are non-taxable or fully taxable, fully exempt from taxes. The detailed description will educate you about the exemption part from the received allowances during the service period. సర్వీస్ పీరియడ్లోనే వస్తాయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఇవేం రావండి అన్నారా. రిటైర్మెంట్లో మాత్రం మీకు ఆ పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి తప్ప మీకు మీరు వర్కింగ్లో ఉన్నప్పుడు డ్యూరింగ్ ది సర్వీస్ ఏదైతే పొందారో అవి ఇప్పుడు రావండి. తర్వాత ట్యాక్సబుల్ అలవెన్సెస్ ఏంటో కొంత లిస్ట్ చూద్దాం. డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ అంటారు, కరువు బత్యం కూడా అంటారు. ఇట్ ఈస్ అన్ అలవెన్స్ పెయిడ్ టు ఎంప్లాయీ యాజ్ ఎ కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ అలవెన్స్ పెయిడ్ టు ది ఎంప్లాయీ టు కోప్ విత్ ఇన్ఫ్లేషన్. అంటే కరువుని మీట్ కాకుండా ఉండడానికి కరువు బత్యం అంటారు. ఎందుకంటే రోజుకి ఒకప్పుడు మా రోజుల్లో 5 రూపాయలు పెడితే వారానికి సరిపడి సంత వచ్చేది ఫ్యామిలీకి. ఇలా 5 రూపాయలకి ఛాయ్ కూడా ఇవ్వరు. 500 రూపాయలు జేబులో పెట్టుకుంటే కూడా ఇంటికి సేఫ్గా వస్తామని గ్యారెంటీ లేదు. సేఫ్గా అంటే ఎవరన్నా ఫ్రెండ్కి వెళితే హోటల్కి వెళ్దాం బదలా అంటే అక్కడ సగం డబ్బులు అక్కడ అయిపోవచ్చు. అంటే డబ్బులు క్వాంటం పెరిగింది, క్వాలిటీ తగ్గింది. అది అందుకని ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి కొలది దీని యొక్క పర్సంటేజ్లు కూడా పెంచుకుంటూ పోతూ ఉంటారు. మొన్న కోవిడ్ ముందు పెంచిన డిఏని మళ్ళీ కోవిడ్ సందర్భంగా తీసేశారు దాన్ని. అది మీకు ఎన్ని ఉంటారు. డిఏ ఈజ్ పెయిడ్ టు ఎంప్లాయీస్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్ విత్ శాలరీ
ది ఐటీ యాక్ట్ మ్యాండేట్స్ ద ట్యాక్స్ లైబిలిటీ ఫర్ డిఏ అలాంగ్ విత్ ది శాలరీ మస్ట్ బి డిక్లేర్డ్ ఇన్ ది రిటర్న్. ఇది మాత్రం ఫుల్లీ ట్యాక్సిబుల్ అండి. దీంట్లో ఎక్కడా మినహాయింపులు లేవు. అంటే మనం చదువుకున్నది కూడా ట్యాక్సిబుల్ అలవెన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, వినోదం కోసం. తర్వాత ఎంప్లాయీ ఆర్ అలౌడ్ ది లోయెస్ట్ ఆఫ్ ది డిక్లేర్డ్ అమౌంట్ 1/5 ఆఫ్ ది బేసిక్ శాలరీ, యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ as allowance or 5,000, which is an allowance provided to employee to reimburse the expenses incurred on the hospitality of the customers. However, government employee can claim exemption in the manner provided in section 16 subsection 2. All other employees have to pay tax on it. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఈ ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా ఎంటర్టైన్ చేయాల్సి వస్తే వాళ్ళు పెట్టిన హాస్పిటాలిటీ గౌరవంగా మనం ఎవరన్నా అదర్స్ వస్తే ఖర్చు పెట్టాల్సింది, లేకపోతే మీరు మీ ఎంటర్టైన్మెంట్ కేబుల్ టీవీ కన్నా దానికన్నా దీనికి ఇస్తారు 5,000. తర్వాత ఓవర్ టైమ్ ఎలిమెంట్స్, ఎంప్లాయీస్ ఒక్కోసారి మనం అనుకున్న సర్వీస్ కానీ అనుకున్న ప్రొడక్షన్ కానీ ఇన్ టైంలో కాకపోతే డెలివరీ డేట్ ఒకటి ఇచ్చేసి ఉంటాను, నేను 15వ తారీఖున మీకు డెలివరీ ఇస్తానని. అంటే అంతకుముందే ఇది అయిపోవాలి, ప్యాకింగ్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. కాబట్టి మనకి వర్క్ అవ్వదు. మామూలుగా రెగ్యులర్ కోర్సులో రెగ్యులర్ అవర్స్ వాడుకుంటే కాదు అనుకుంటే ఎంప్లాయీస్కి ఓవర్ టైం ఇచ్చి చేయించుకుంటారు. ఎంప్లాయర్స్ may provide an overtime allowance to employees working over and above the regular working hour. This is called overtime, and any allowance received for this will be taxable. Overtime కూడా శాలరీ కింద లెక్క కదా. తర్వాత సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, సిసిఏ అంటారు. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ టు పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ an urban center which may be highly expensive and to cope with the inflated living cost in the cities. This allowance is fully taxable. అంటే అది అర్బన్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి దాని యొక్క ఆ ఖర్చులో ఆ భారాన్ని భరించడం కోసం ఇచ్చింది. దిస్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఇంటర్మ్ అలవెన్స్, ఒక్కోసారి ఏం చేస్తారంటే మీకు బోనస్ డిక్లేరేషన్లో డిలే అయినా, ఇవన్నీ ఇంక్రిమెంట్లో డిలే అయినా కూడా ఏం చేస్తారంటే ఇంటర్మ్ అలవెన్స్ ఇస్తారు, దాన్ని కూడా మీకు ఫుల్లీ ట్యాక్సబుల్. ప్రాజెక్ట్ అలవెన్స్, ఎంప్లాయర్ ప్రొవైడ్స్ అన్ అలవెన్స్ టు ఎంప్లాయీస్ టు మీట్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్. దిస్ ఈజ్ ఆల్సో fully taxable. Tiffin meals allowance, sometimes employers may provide tiffin meals allowance to the employee. This is fully taxable. Cash allowance, when the employer provides a cash allowance like marriage allowance, bereavement allowance or holiday allowance, it becomes fully taxable. Bereavement allowance ante this is an allowance, is a weekly benefit for widows, widowers or surviving civil partners whose spouse or civil partner died. ఎవరైతే భర్త చనిపోయినా భార్య చనిపోయినా కూడా ఇది ఇచ్చేది. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, ఇది డాక్టర్స్లో ఉంటుందండి. డాక్టర్స్లో ఏంటంటే దాని ఫిజిషియన్స్ ఆర్ అటాచ్డ్ టు క్లినికల్ సెంటర్స్ ఆఫ్ ది వేరియస్ ల్యాబొరేటరీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎనీ ప్రాక్టీసింగ్ అలవెన్స్ పెయిడ్ టు దెమ్ బికమ్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్తో పనిచేసే వాళ్ళు ఎక్కడా కూడా మళ్ళీ క్లినిక్ ఓపెన్ చేసుకుని దందా చేయకూడదు. కానీ జరుగుతూనే ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. అక్కడికి వెళ్ళి చూస్తారు, హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో చూస్తారు, మీరు పలానా సాయంకాలం వచ్చి కలవండి అమ్మ అంటారు. కానీ అలా చేయకుండా ఉండటం కోసం, దాన్ని నిరోధించడం కోసం గవర్నమెంట్ ఇచ్చేది ఎన్పి అంటారు, నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్. తర్వాత వార్డెన్ అలవెన్స్, వెన్ అన్ ఎంప్లాయర్ పేస్ అన్ అలవెన్స్ టు అన్ ఎంప్లాయీ వర్కింగ్ యాజ్ ఎ వార్డెన్ keeper in an education institute, the allowance is received fully taxable. Servant allowance, when an employer pays an employee to engage services of servant, such an allowance is taxable. తర్వాత అలవెన్సెస్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్. కాబట్టి ఏంటంటే అలవెన్సెస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా మీకు చెప్పేది ఏంటంటే గ్రాస్ శాలరీ మైనస్ ఎగ్జెంప్టెడ్ పార్ట్ ఆఫ్ శాలరీ తీసుకున్న తర్వాత దాని టోటల్ శాలరీ అంటారు. కాబట్టి ఏంటంటే దాదాపు ఈ ఎగ్జెంప్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎంప్లాయరే డిడక్ట్ చేస్తాడు. ఎందుకంటే అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ గివెన్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, దే విల్ క్యాల్కులేట్, దే విల్ టేక్ సచ్ ప్రికాషన్స్ టు శాంక్షన్ ది ఎగ్జెంప్షన్ లిమిట్. కాబట్టి ఏంటంటే ఎవరైతే అలవెన్సెస్ గ్రాంట్ చేశారో వాళ్ళకి డిడక్షన్ ఎగ్జామ్ట్ చేసి అధికారం ఉంటుంది. కాబట్టి మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఫామ్ 16 అనే ఇది ఇస్తారు. ఫామ్ 16 ఏంటంటే మీకు టోటల్ శాలరీ ఎంత వచ్చింది, అలవెన్సెస్తో కలిపి ఎంత వచ్చింది, దాంట్లో ఎంత ఎగ్జామ్ చేశారు,
అనేది మీకు ఇస్తారు. కాబట్టి దాంట్లో ఎగ్జామ్షన్ పోయిన తర్వాతనే వస్తుంది. కానీ మరి అటువంటప్పుడు మాకు ఇది ఎందుకు మాస్టారు గోలంటే, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏ పార్ట్ అసలు ఎగ్జామ్షన్స్ అంటే ఎలా ఉంటాయి? సపోజ్ మీరే ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్నారనుకోండి, టీడీఎస్ క్యాలిక్యులేషన్స్‌కో మీకు డివిజన్ అప్పచెప్తే మీకు ఇవి తెలియకపోతే ఎట్లా? ఏది కట్ చేయాలో అంటే ఆఫ్‌కోర్స్ దెన్ ఏ సర్క్యులర్ విల్ బి దేర్ అండ్ ఏ ప్రొసీజర్ విల్ బి దేర్. యూ కెన్ ఫాలో ఇట్. కానీ మీకు తెలియాలి కదా! సో, అందుకని ఏంటంటే ఎగ్జామ్షన్స్ గురించి మీరు పెద్దగా బాధలు కావాల్సిన అవసరం లేదు. కొత్త టాక్స్ రెజ్యూమ్‌లోకెళ్తే అసలు దేనికి బాధలు అయ్యవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ రూపీ విల్ బి టాక్స్డ్. ఉన్నారా? తర్వాత దీంట్లో పార్ట్లీ టాక్సబుల్. ఉన్నారా? పార్ట్లీ టాక్సబుల్ ఎలా ఉంటుందంటే కొంత మేరకు మీకు టాక్సబుల్ అవుతుంది. మీరు పొందిన మొత్తంలో ఫుల్లీ టాక్సబుల్ మనం చూసాం పైన. దీంట్లో పార్ట్లీ టాక్సబుల్‌గా మెయిన్‌గా మీకొచ్చేది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. అంటే ఈవెన్ దో యూ గాట్ ఏ ఓన్ హౌస్ ఆన్ యువర్ నేమ్, యూ విల్ బి గివెన్ ద హెచ్ఆర్ఏ అలవెన్స్. ఎందుకంటే మీరు నివాసం ఉండటానికి ఏదైతే ఖర్చు పెడతారో ఆ ఖర్చుని మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం కోసం హెచ్ఆర్ఏ ఎగ్జామ్ అలవెన్సెస్ మీరు ఇస్తారు. కానీ ఒక సొంతిల్లు ఉండి దాంట్లోనే నివాసం ఉన్నట్టయితే హెచ్ఆర్ఏ ఏదైతే వచ్చిందో దాని ఎగ్జామ్షన్ నిల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మనం మాట్లాడుకుందాం. సో, దీంట్లో మీకు when an employer pays an allowance for the employee's accommodation is called HRA allowance, house rent allowance. Tax exemption under section 10 అన్నీ కూడా ఎగ్జామ్షన్స్ అన్ని 10లో ఉంటాయండి మీకు. ఉన్నారా? సెక్షన్ 10 గుర్తుపెట్టుకోండి. అన్ని సబ్ సెక్షన్లు ఉంటాయి మీకు. 10 బ్రాకెట్లో 13A కెన్ బి క్లెయిమ్డ్ ఆన్ విచ్ ఎవర్ అమౌంట్ ఈజ్ లోయర్ ఆఫ్ ది 3. హెచ్ఆర్ఏ మెయిన్గా మీకు అసలు మెయిన్ బెనిఫిట్ పొందేది ఎంప్లాయీ ఇక్కడే జిమ్మిక్కులు జరుగుతూ ఉంటాయి. దీనికి కండిషన్ ఏంటో ముందు కండిషన్ గురించి ఆలోచిద్దాం. ఒకటి హెచ్ఆర్ఏ రిసీవ్డ్. టోటల్గా మీరు పే స్టేట్మెంట్ చూసినట్టయితే మీకు టోటల్గా హెచ్ఆర్ఏ ఫర్ ఆల్ ది 12 months రిసీవ్డ్ ఎంత ఉంటుందో మీకు వస్తుంది. ఉన్నారా? తర్వాత రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ఆర్ ఎక్సెస్ ఆఫ్ 10% శాలరీ. అంటే సెకండ్ ఐటమ్ ఏంటంటే రెంట్ పెయిడ్ మైనస్ బేసిక్ శాలరీ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. అక్కడ పర్సంటేజ్ రాసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి ఓన్లీ 10 అనే ఉంది అక్కడ. సో యూ ప్లీజ్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ అది మార్చుకోండి కొద్దిగా. లేకపోతే ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ఉంటుంది. ఉన్నారా? అది మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అది దాన్ని మీరు ఏ వర్డ్ అనుకూలంగా ఉంటుందో దాన్ని తీసుకోండి. ఉన్నారా? తర్వాత 50% ఆఫ్ శాలరీ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ 40% ఆఫ్ శాలరీ ఇన్ అదర్ సిటీస్. 50% ఆఫ్ శాలరీ ఉన్నారా? ఆర్ 40 అంటే బేసిక్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏంటో తెలుసు కదా మీకు. ఢిల్లీ, బాంబే, కోల్కతా అంటే చెన్నై. ఈ 4 మిగతా సిటీస్ అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ కావండి. ఉన్నారా? తర్వాత మీరు అదర్ సిటీస్ ఈ 4 సిటీస్ తప్ప ఎక్కడైనా కూడా మిగతా అన్నీ కూడా అదర్ దాన్ మెట్రో సిటీస్ యూ కెన్ క్లెయిమ్ 40% ఆఫ్ బేసిక్ శాలరీ. మరి అసలు శాలరీ అంటే ఏంటి అని చూస్తే హియర్ శాలరీ మీన్స్ బేసిక్ ప్లస్ డిఏ ఇఫ్ డిఏ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ పెన్షన్. అంటే పెన్షన్ ఇచ్చేటప్పుడు ఓన్లీ బేసిక్ మీదనే మీరు క్యాలిక్యులేషన్ ఉంటుందా? బేసిక్ ప్లస్ డిఏ క్యాలిక్యులేషన్ చూసి పెన్షన్ ఇస్తారా? దయచేసి ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరికి పెన్షన్ లేవండి, తీసేశారు అన్ని. ఈవెన్ రైల్వేలో కూడా పీకేశారు. సో పాత వాళ్ళందరికీ కూడా ఇది అంటే పెన్షన్ డిఏతో కలిసి ఉందా, డిఏ కలవకుండా ఉందా అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఎక్కడంటే ఇది ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఎవరైతే హెచ్ఆర్ ఉన్నాడో లేకపోతే డ్రాయింగ్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనకి తెలుసు డిఏ కలిసి ఉందా లేదని. సో శాలరీ అంటే బేసిక్ శాలరీయా లేకపోతే ఇది అనేది మీరు శాలరీ అనేది డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నోట్ చెప్పాను. సో ఈ 3 ఆటలో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మీరు పరిగణించాలి. మీకు టోటల్గా పోతే హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మాత్రమే ఎగ్జామ్ట్ అవుతుంది తప్ప రెంట్ పెయిడ్ ఎప్పుడు ఎగ్జామ్ట్ కాదు. ఎందుకు అంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. అంటే రెంట్లోంచి మీరు ఒక 10% బేసిక్ శాలరీ తగ్గించేస్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు రెంట్
ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. కాబట్టి ఏంటంటే మీకు హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మాత్రమే మీకు ఎగ్జామ్ట్ అవుతుంది. అయితే గీతే లేకపోతే కాదు. సో, దీనికి నేను ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు స్టడీ చేయాలి తర్వాత క్లాస్ వరకు. కండిషన్స్ టు అవైల్ ఎగ్జామ్షన్ అండి చూద్దాం. రెంట్ పేమెంట్ మస్ట్ బి దేర్, నో ఎగ్జామ్షన్ వితౌట్ పేమెంట్. రెంట్ పేమెంట్ మస్ట్ బి దేర్ అంటే మీరున్న నివాసానికి మీరు ఖచ్చితంగా రెంట్ పే చేయాలి. అంటే రెంట్ పే చేయని సందర్భం ఎక్కడుంటుందండి? మీరు అమ్మా, నాన్న ఇంట్లో ఉంటే రెంట్ పే చేయరు. తర్వాత ఇల్లు మీ పేరున లేకపోతే కూడా పే చేయరు. మీ పేరున అంటే మీ భార్య పేరున ఉందనుకోండి పే చేయరు. కాబట్టి ఏంటంటే రెంట్ పేమెంట్ అనేది లేకపోతే అసలు ఈ క్లాజే మీకు పనికిరాదు. సో, పేమెంట్ ఆఫ్ రెంట్ మస్ట్ బి దేర్ టు క్లెయిమ్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్. తర్వాత రెంటల్ పేమెంట్ షుడ్ బి అబౌవ్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. అంటే బేసిక్ శాలరీ మించి 10% మించి మీ రెంట్ పేమెంట్ ఉండాలి. మీరు రెంటల్ పేమెంట్ 8,000 ఉందనుకోండి సపోజు. మీ బేసిక్ శాలరీ 8,200 ఉందనుకోండి. అప్పుడు ఎలా ఉంటుందండి? అంటే బేసిక్ శాలరీ కంటే తక్కువ ఉన్నప్పుడు అసలు క్యాలిక్యులేషన్‌కే పనికిరాదండి. ఎప్పుడు కూడా ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ. అందుకని ఆ పదం వాడాం అక్కడ కాలమ్ నంబర్ 2లో రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ఆర్ ఎక్సెస్ ఆఫ్ 10% శాలరీ అంటే అది అక్కడ లెక్క. యూ కెన్ గెట్ ది హోల్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్టెడ్ బట్ నాట్ ది హోల్ రెంటల్ పేమెంట్. నేను చెప్పింది ఇక్కడే ఉంది. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ విల్ బి కన్సిడర్డ్ బై క్యాలిక్యులేటింగ్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్ బట్ నాట్ ది ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే మీరు నివాసం ఉన్న ప్లేసు ముఖ్యం తప్ప మీరు ఉద్యోగం చేస్తున్న ప్లేస్ ముఖ్యం కాదు. ఎందుకు? ఇక్కడ ఈ 40%, 50% డిస్టింక్షన్ ఉంది కాబట్టి. సపోజ్ యూ ఆర్ వర్కింగ్ ఎట్ బాంబే బట్ యు ఆర్ రెసైడింగ్ ఎట్ పూణే. చాలామంది పూణేలో నివాసం ఉండి బాంబేకి పోతూ ఉంటారు. అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లనే మీకు మీకు చెన్నైలో వర్క్ చేస్తూ మీకు అదర్ ప్లేస్‌లో రెసిడెంట్స్ ఉంటారు. చెన్నై కాస్మోపాలిటన్ సిటీ. మీరు అది తీసుకోవడానికి లేదు. రెసిడెన్స్ ప్లేసే ఇంపార్టెంట్. కాబట్టి అది ముఖ్యం. ఇంకోటేంటంటే హెచ్ఆర్ఏలు మామూలుగానే వచ్చినా మీరు సపోజ్ ఒక మండల్ హెడ్ క్వార్టర్‌లో ఉండి, ఒక ఆయన హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌లో ఉంటే ఇక్కడ రెంటల్ పేమెంట్ వేరు. అక్కడ రూ. 10,000 పెడితే డబుల్ బెడ్‌రూమ్ వస్తుంది. ఇక్కడ రూ. 10,000 పెడితే సింగిల్ బెడ్‌రూమ్ వస్తుంది. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆల్సో. ఎందుకంటే మీకు పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి, భార్యాభర్త ఉంటే పెద్ద సమస్య కాదు. భార్యాభర్త, అమ్మ, నాన్న, పిల్లలు ఉంటే చిన్న ఇల్లు పనికిరాదు. కాబట్టి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది రెంటల్ పేమెంట్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అది డిఫరెంట్‌గా ఉంటుంది. అది మీకు బాగా తెలుసు. తర్వాత ట్యాక్స్ ప్లాన్ టు అవైల్. దీనికి ఒక ప్లాన్ ఉండాలి కదా! సెల్ఫ్ ఎంప్లాయర్ అండ్ ఇండివిడ్యువల్ హూ ఈజ్ నాట్ ఇన్ ది సీట్ ఆఫ్ హెచ్ఆర్ఏ కెన్ ఆల్సో అవైల్ రెంటల్ ఎగ్జామ్షన్. ఏమండి? ఇప్పుడు హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఎవరికి వస్తుందండి? ఎవరైతే ఎంప్లాయీ రూపంలో ఉన్నాడో వాడికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేనున్నానండి. ఐ యామ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయీ. ఐ యామ్ నాట్ వర్కింగ్ అండర్ ఎనీ ఎంప్లాయర్. కాబట్టి ఏంటంటే ఐ వోంట్ గెట్ హెచ్ఆర్ఏ రానప్పుడు నేను హౌస్ రెంట్ ఎగ్జామ్షన్ ఎలా పొందగలుగుతాను? కానీ వేరే సెక్షన్‌లో అది పొందగలుగుతారని చెప్పడం. యూ కెన్ అవైల్ హెచ్ఆర్ఏ బెనిఫిట్ యాజ్ వెల్ యాజ్ హౌసింగ్ లోన్ బెనిఫిట్. ఉన్నారా? మీరు వన్ హౌస్ ఈజ్ అలౌడ్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. ఒక ఇల్లు ఉంది మీకు సొంతంగానే ఉంది. యు ఆర్ హ్యావింగ్ హౌస్ అట్ ఉప్పల్ అండ్ యు ఆర్ వర్కింగ్ అట్ హైటెక్ సిటీ. ఈ ఉప్పల్లో మీరు మీ అమ్మ, నాన్న, పిల్లలను పెట్టో లేదా మీ భార్య నుంచో మీరు కూడా హైటెక్ సిటీలో రోజు అప్ అండ్ డౌన్ చేయడం హైదరాబాద్ సిటీ లాంటి కష్టం కాబట్టి యు మే టేక్ ఎ హౌస్ టు రెసైడ్. సో ద పేమెంట్ ఆఫ్ రెంట్ పేయింగ్ at that place can be availed as HRA exemption and as well as తర్వాత ఇక్కడ ఆ ఇంటిలో మీరు ఏదైతే సొంత ఇల్లు ఉందో దానికి మీరు లోన్ మీద కట్టుండొచ్చు. దాదాపు అందరూ లోన్ మీదే కడతారు కాబట్టి ఈ బెనిఫిట్స్ కూడా మీరు పొందడానికి హెచ్ఆర్ఏ బెనిఫిట్‌కి దీనికి ఏ విధమైన డిఫరెన్స్ లేదు. యూ కెన్ అవైల్ రెంటల్ బెనిఫిట్ ఈవెన్ దో యూ గాట్ ఏ హౌస్ ఇన్ ద సేమ్ సిటీ. చెప్పాను కదా ఇప్పుడే. యూ కెన్ పే రెంట్ టు యువర్ పేరెంట్స్ ఆర్ స్పౌస్ టు అవైల్ రెంటల్ బెనిఫిట్ విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. మీరు ఇందాకేమన్నాను, అమ్మా నాన్న పేరు నుండి మీరు రెంట్ పే చేయరు, తర్వాత భార్య పేరు నుండి రెంట్ పే చేయరు అన్నా. కానీ యూ కెన్ పే రెంట్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? ప్లానింగ్ చెప్తున్నాను. యూ కెన్ అవైల్ రెంట్. యూ కెన్ పే రెంట్ టు యువర్ పేరెంట్స్ ఆర్ స్పౌస్ అంటే భార్యకి భర్త, భర్తకి భార్య. టు అవైల్ టు బెనిఫిట్ విత్ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందో నేను మీకు వివరంగా చెప్తాను.
బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కెన్ క్లెయిమ్ రెంటల్ బెనిఫిట్ రెసైడింగ్ ఇన్ ద సేమ్ ప్రెమిసెస్. జనరల్‌గా జరిగేది ఏంటంటే, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు. భార్యాభర్తలు ఒకటే ఇంట్లో ఉండాలి కదా! కానీ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. కానీ గమ్మత్తు ఏంటంటే, ఇద్దరు ఒకటే రెంటల్ రిసీట్ పెడతారు. అదెట్లా సాధ్యం అవుతుంది? కానీ దానికి కూడా మార్గం ఉంది. మీరు దానికి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి, తర్వాత ఆ జాయింట్ అకౌంట్ నుంచి ఒక చెక్ ఇవ్వండి. చెక్ ఇస్తే మీరు బోత్ ది పర్సన్స్ కెన్ అవైల్ యాజ్ ప్రపోర్షనేట్‌గా రెంట్ క్లెయిమ్. కానీ ఎవరు దానికి ఒప్పుకోరు. తర్వాత ఈ పేమెంట్ ఆఫ్ రెంట్ టు ది ల్యాండ్ లార్డ్ ఎక్సీడ్స్ 1,00,000 పర్ యానమ్ మస్ట్ ఫర్నిష్ ఫాన్ ఈజ్ మ్యాండేటరీ. ఒక యజమానికి గనక మీరు 1,00,000 దాటి రెంట్ పేమెంట్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా మీరు ఆయన పాన్ నెంబర్ కూడా మీరు ఫర్నిష్ చేయాలి. అదర్వైజ్ యువర్ రెంటల్ రిసీట్స్ మే నాట్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ విల్ నాట్ బి గ్రాంటెడ్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్. మీకు ఇవ్వటం జరగదు. మరి కానీ పాన్ నెంబరు ఆయన ఇస్తాడు ఎవడో అది కూడా గుర్తే. సో అదొకటి. ఇది కూడా ఇంపార్టెంట్. 2 పాయింట్లు ఉన్నాయి మీకు ఇక్కడ. పేమెంట్ ఆఫ్ రెంట్ టు ది హౌస్ స్పౌజ్ ఆర్ పేరెంట్స్ ఒకటి, పేమెంట్ ఆఫ్ రెంట్ విచ్ ఎక్సీడ్స్ 1,00,000 ఒకటి. ఈ 2 కూడా నేను మీకు చెప్తాను. మీరు హౌ టు మేక్ ఎ ప్లాన్. యూ కెనాట్ క్లెయిమ్ రెంటల్ బెనిఫిట్ ఇఫ్ పేమెంట్ ఇస్ డ్యూ బికాస్ ఇట్ ఈస్ పేమెంట్ బేసిస్. అన్నారా? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? సరే ఇది మార్చి లో వచ్చింది. మార్చి రెంట్ ఎప్పుడు ఇస్తామంటే మనం ఏప్రిల్ ఇస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు కానీ స్టేట్ గవర్నమెంట్లో ఏం చెప్పారంటే 3 నెలల రెంట్ ఇవ్వకపోయినా ఎవరు ఇబ్బంది పెట్టక్కర్లేదు. తర్వాత ఈ 3 నెలల రెంట్ తర్వాత వాయిదాల పద్ధతిలో ఇవ్వచ్చు అన్నారు. కానీ ఇప్పుడు మార్చి రెంట్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందని మానేస్తే మీరు ఫిబ్రవరి వరకే క్లెయిమ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే పేమెంట్ బేసిస్, నాట్ అదే అక్రూవల్ బేసిస్. ఇవ్వాలి అనే పదం ఇక్కడ వాడడానికి లేదు, ఇచ్చామనే పదం వాడాలి. కాబట్టి ఏంటంటే యూ కెనాట్ క్లెయిమ్ రెంటల్ బెనిఫిట్ ఇఫ్ పేమెంట్ ఇస్ డ్యూ బికాజ్ ఇట్ ఈస్ ఆన్ పేమెంట్ బేసిస్ అన్నారా? కాబట్టి ఏంటంటే దాన్ని మీరు ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే క్యాల్కులేషన్ ఆఫ్ హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఫర్ అన్ ఎంప్లాయీ అని ఇక్కడ ఉంది. దీంట్లో మీకు 4 రకాల ప్రాబ్లమ్స్ ఇచ్చాను. మీరు స్టడీ చేయాలి. దీన్ని స్టడీ చేసి నాకు మీరు కామెంట్లో రాస్తే మీకు అర్థం కానిది ఏదన్నా ఉంటే నేను చెప్తాను. ఇది ఖచ్చితంగా ఈ 4 ప్రాబ్లమ్స్లో ఒకరికేమో హెచ్ఆర్ఏ ఫుల్గా పోయింది, ఒకరికేమో మనకి ఇది రెంటల్ పేమెంట్ పోయింది, ఇంకొకరికి 40% పోయింది. కాబట్టి ఏంటంటే మీకు ఈ బెనిఫిట్ ఎలా వచ్చింది అనే దానికి తర్వాత ఏమో లాస్ట్లో మీకు ఎలా ఉందంటే ఒకటే ఎంప్లాయీస్ వాళ్ళిద్దరూ కూడా మీరు ఇక్కడ చూడండి ప్రాబ్లము మీకు ఒకటే ఏబి అనే ఎంప్లాయీలో ఒక ఆయనకి నిల్ వచ్చింది, ఒక ఆయనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చింది. ఎలా వస్తుంది అనేది మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక్కసారి మీరే దాన్ని అది అసైన్మెంట్ మీకు. ఆ అసైన్మెంట్ మీరు చేయండి. మీ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయాలి. కామ్గా ఉన్నంత మాత్రాన నాకు అసలు మీరు ఆలకిస్తున్నారు లేదో నాకు అర్థం కాకుండా ఉంటుంది. అక్కడికి నేను ఒక రోజును గ్యాప్ కూడా పెడుతున్నాను, లేకపోతే ఈ పాటికి అన్నీ అయిపోయాయి నాకు. కాబట్టి ఏంటంటే దయచేసి మీ స్పందన తెలియజేయండి. తెలిస్తే నాకు కొంత అర్థమవుతుంది. నేను కూడా విపులీకరించి చెప్పగలుగుతాను. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందో తెలియట్లేదు, నచ్చలేదో తెలియట్లేదు. ఏదైనా సరే మీ నోట్లోంచి ఒక మాట వస్తే తప్ప నాకు ఏమి తెలియని పొజిషన్లో ఉన్నాను. డాక్టర్లో ఉంచకండి, మీరు డాక్టర్లో ఉండకండి. కాబట్టి దయచేసి ప్లీజ్ కాన్సన్ట్రేట్. తర్వాత ఇది అయిపోతే పెరిక్విడిటీ చెప్తాను, డిడక్షన్ చెప్తాను. తర్వాత మిగతా వ్యవహారాలన్నీ మనకి అయిపోవాలి. ఎందుకంటే 29th వరకు లాక్డౌన్ ఉంది ఇక్కడ తెలంగాణలో. 29th వరకు జిఎస్టీ కూడా అయిపోవాలి మనకి. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ బీ విత్ మీ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.